మన బంకు వరంగల్ జిల్లాను మోంతా తుఫాన్ ముంచెత్తింది. హనుమకొండలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. వరంగల్ రైల్వే స్టేషన్ ఏరియా జల దిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరంగల్ హన్మకొండ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. వడ్డెపల్లి చెరువు, మల్లన్న చెరువు అలుగుపోస్తున్నాయి. వరంగల్ భద్రకాళి గుడికి రాకపోకలు బంద్ అయ్యాయి. డీకే నగర్, సమ్మయ్య నగర్, సంతోషి మాత కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జేసీబీల సాయంతో ముంపు కాలనీ వాసులను తరలిస్తున్నారు. మన బంకు వరంగల్ జిల్లాను మోంతా తుఫాన్ ముంచెత్తింది. హనుమకొండలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. వరంగల్ రైల్వే స్టేషన్ ఏరియా జల దిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరంగల్ హన్మకొండ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. వడ్డెపల్లి చెరువు, మల్లన్న చెరువు అలుగుపోస్తున్నాయి. వరంగల్ భద్రకాళి గుడికి రాకపోకలు బంద్ అయ్యాయి. డీకే నగర్, సమ్మయ్య నగర్, సంతోషి మాత కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జేసీబీల సాయంతో ముంపు కాలనీ వాసులను తరలిస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వరంగల్ జిల్లాలో అయితే భారీగానే కనిపిస్తుంది. కాలనీలన్నీ నీట మునిగాయి. వారికి ఏ విధంగా సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు? డీటెయిల్స్ ఏంటి? మోంతా తుఫాన్ అయితే వరంగల్ నగరాన్ని కుచలం చేస్తుంది. నిన్న ఉదయం నుంచి కూడా రాత్రి వరకు భారీ వర్షాలకు కాలనీలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుతున్నాయి. ప్రస్తుతం మొత్తం వరంగల్ నగరంలోని అనేక కాలనీలోకి భారీగా వరద నీరు పోటెత్తుతుంది. పక్క ప్రస్తుతం మనం జవహర్ నగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ మొత్తం వడ్డెపల్లి చెరువు మట్ట నుంచి భారీగా వస్తున్న వరద నీరుతో ఈ జవహర్ నగర్ కాలనీ మొత్తం కూడా భారీగా వరద చేరింది. ప్రస్తుతం కాలనీలో ఉన్న కాలనీ వాసులను పునరావాస కేంద్రాలు తరలించడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే ప్రస్తుతం తాత్కాలిక బోట్ల ద్వారా అయితే సహాయ చర్యలు అందించేందుకు మొత్తం ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వచ్చారు. మొత్తం కాలనీలో ఉన్న ఇళ్లలో ఉన్న కాలనీ వాసులను అయితే ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు తరలించి వారికి సహాయ చర్యలు అందించేందుకు ఇటు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటు జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మొత్తము ప్రజల నుంచి ఎప్పటికప్పుడు 24 గంటలు కూడా ఫిర్యాదులు స్వీకరించడానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వరంగల్ నగరం మొత్తం కూడా వరదమయమైపోవడం, ఇటు రహదారులు మొత్తం కూడా వాగుల్ని వంకల్ని కల్పిస్తున్న పరిస్థితి, మొత్తం కూడా నీటి మునిగిపోవడంతో ప్రజలు గత రాత్రి నుంచి కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ రాత్రంతా ఇళ్లలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం.
ప్రస్తుతం వారు ఎలాంటి నిత్య అవసరాలు కూడా లేని పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా వరద నీరు ఇళ్లలోకి చేరడంతో మొత్తం నీరు కూడా మొత్తం రూమ్ లోకి రావడంతో మొత్తం నిత్యావసర వస్తువులు కూడా ఖరాబ్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా ప్రభుత్వం యొక్క సహాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇటు అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎప్పటికప్పుడు సహాయ చర్యలు అందించేందుకు నిమగ్నమైంది. ఇటు పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ, ఫిషరీస్ శాఖ వీరంతా కూడా ఈ మొత్తం నీట మునిగిన కాలనీలలో మొత్తం సహాయక చర్యలు అయితే అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ముఖ్యంగా ఇటు కాలనీలో ఉన్న నివాసాల్లో ఉన్న వృద్ధులని ప్రస్తుతం ముందస్తు చర్యల్లో భాగంగా అయితే ఇటు బయటకు తరలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే తర్వాత కాలనీ వాసులు కూడా మొత్తం బయటకు తీసుకువచ్చి పునరావాస కేంద్రాలు వరంగల్ నగర వ్యాప్తంగా కూడా 6 పునరావాస కేంద్రాలను అయితే ప్రస్తుతం ఏర్పాటు చేసి ప్రజలైతే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆ పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ సహాయ చర్యలు అయితే అందిస్తున్న పరిస్థితి. ఒక పక్క కరెంటు కూడా మొత్తం రాత్రి నుంచి కూడా కరెంటు నిలిపివేసిన పరిస్థితి. ఒక పక్క కరెంటు లేక మరో పక్క మొత్తం భారీగా వరద నీరు చేరడంతో అయితే కాలనీ వాసులు అయితే మొత్తం బిక్కుమంటున్న పరిస్థితి. మొత్తం వరంగల్ ట్రై సిటీ మొత్తం కూడా ఇదే విధంగా ఉంది. 20 నుంచి 25 కాలనీల వరకు కూడా భారీగా వరద నీరు చేరడంతో ఆ కాలనీ వాసులు అయితే కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ రాత్రి కొంత పునరావాస సహాయక చర్యలు కొంత ఇబ్బంది తలెత్తడంతో ఈరోజు ఉదయం నుంచే ఇటు అధికార యంత్రాంగం మొత్తం కూడా పునరావాస కేంద్రాలకైతే తరలిస్తున్న పరిస్థితి. ఇక్కడ సహాయ చర్యలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి చెప్పండి. పరిస్థితి మీరు చెప్పండి, ఎలా ఉంది? ఎలా ఉంది అసలు, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? మనం ఇక్కడ భారీ వరదలు అయితే ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొంత పునరావాస కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడైతే ప్రస్తుతము చాలా మంది జనాలు ఇళ్ళకి బయటికి రావట్లేదు. గ్రౌండ్ ఫ్లోర్ వరకు పూర్తిగా మొత్తము నీట మునిగింది. ఇక్కడ ఉన్న వడ్డేపల్లి చెరువు దిగడంతో అక్కడ ఉన్న ఓ మెయిన్ రోడ్ ఇక్కడ కెనాల్ ఉంది. ఆ కెనాలు ఇక్కడ మొత్తం చెట్లు కానీ మొత్తము నిండిపోయి ఉన్నాయి. ఆ వాటర్ ఫ్లోయింగ్ మొత్తం ఇక్కడ ఉన్న ఇళ్లలో దగ్గర జవహర్ కాలనీ మొత్తంలో ఇటు పోతే శివాజీ నగర్, ఇక్కడ నవోదయ కాలనీ, ద్వారకా కాలనీ, హనుమాన్ కాలనీ, ఇక్కడ నుండి కల్లుబండ వరకు ఇదే ఫ్లోయింగ్ ఉంది. అందుకనే ఇప్పుడే ఒక కొద్ది నిమిషాల్లోనే మన ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు కూడా వచ్చిర్రు. ఇక్కడ ఉన్న వాళ్ళు చొరవ తీసుకొని ఓటింగ్ ద్వారా ఇక్కడ ఉన్న జనాలను, ఇళ్లలో ఉన్న ఇచ్చిపోయిన జలాలను వాళ్ళందరూ స్టాప్ అయిస్తున్నారు. వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి వాళ్ళు ఇప్పుడు రెండు బోటింగ్ తయారు చేశారు. కావున ఇప్పుడు ప్రస్తుతము వారు బయటికి వస్తే జనాలందరూ కొంచెము నిమ్మలమవుతారని చెప్పి బోటింగ్ ని తయారు చేస్తున్నాం. అంటే ఇప్పుడు అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది? ఒక పక్క కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు, కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఒక 8 అవుతుంది. ఎన్డీఆర్ఎఫ్ టీం ఇప్పుడే వచ్చింది. కానీ రాత్రి నుంచి 3 గంటల నుంచి బాగుంది. అధికారులు కూడా స్పందిస్తున్నారు. ఇప్పుడే ఆడియో గారు ఇక్కడ ఉన్న హన్మకొండ ఆడియో గారు ఇప్పుడే వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చి వాళ్ళు అన్ని విధాలుగా పరిశీలించి ఇక్కడ ఉన్న ఈ ఎన్డీఆర్ఎఫ్ టీం ని రెడీ చేసి వారు మళ్ళీ ఇంకో కాలనీకి వెళ్ళడం జరిగింది. అధికారులు కలెక్టరేట్ లో ఉన్న అధికారులు స్పందిస్తున్నారు. వారికి ఫోన్ చేయగానే, లొకేషన్ పెట్టగానే పోలీస్ యంత్రాంగం కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఇంట్లో ఉన్న మనుషులను బయటికి తీసుకొస్తే అందరు జనాలు కొంచెము వాళ్ళు టెన్షన్ ఫ్రీ అవుతారని చెప్పి మేము అనుకుంటున్నాం. మోంతా వల్ల అయితే మొత్తం కూడా వరంగల్ నగరం మొత్తం అతలాకుతలం అవుతుంది. గడపలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదు కావడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఇదే కాలేజ్ సంబంధించిన వారు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నా పేరు హరిబాబు, నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. ఇది వర్షం అనేది చాలా ఉధృతంగా కురిసింది. పైనుంచి మత్తలు వరద ఒకటేసారి మా డీజిల్ మీద అటాక్ అయింది. వరద వల్ల పక్కబట్టి కాలనీ కూడా జవహర్ కాలనీ, మన తిరుమల కాలనీ, ద్వారకా కాలనీ ఇవన్నీ కూడా మునగడం జరిగింది. తక్షణమే మా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు సంప్రదించి జరుపుకుంటా మాతోని కలెక్టర్ గారు అధికారులతో మాట్లాడుకుంటా మేము తీసుకుంటున్నాం. వీళ్ళందరినీ కూడా కాలనీ వాసులు కూడా మేము తీసుకున్నాం. ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి వడ్డపల్లి డిగ్రీ కాలేజీలో వాళ్ళకు రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి పంపిస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళ ఫుడ్ ప్యాకెట్లు కానీ ఎవరైతే ఇళ్ళ మధ్యలో చిక్కుకున్నారో వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తున్నాం. అంతేకాకుండా కాలనీలో ఎక్కడెక్కడ సమస్యలు కూడా సమస్యలు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా మనం ముఖ్యమంత్రిగా కష్టపడుకుంటే వాళ్ళందరినీ కూడా మేము సహాయం చేస్తున్నాం. అంటే ఉదయం నుంచి కూడా వారు రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. వారు తినడానికి ఏమైనా తీసుకెళ్తున్నారా? కాలనీ వాసులకు అందిస్తున్న పరిస్థితి ఉందా? తినడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ వారు కూడా
మన ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళని ఒక గంట క్రమంలోనే వాళ్ళ ఫుడ్ ప్యాకెట్స్ కానీ వాటర్ కానీ తీసుకుంటుంది. వాళ్ళకి అట్లాంటి ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళ ఇళ్ళకి పోయి కూడా మేము అందరం కార్యకర్తలు స్వచ్ఛందంగా మేము మా ఎమ్మెల్యే గారి ఆదేశాలను ఇళ్ళకి పోయి కూడా ఇవ్వడం జరుగుతుంది. భారీగా అయితే ఖాళీలు మొత్తం నీట మునిగినాయి. అసలు ఖాళీలో ఉన్న ప్రజలెవరు కూడా బయటికి రాని పరిస్థితి ఉండటంతో ఇటు అనేక సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి. ఇటు ఖాళీలో చిక్కుకున్న వారికి ఇటు ఫుడ్ తో పాటు వాటర్ కూడా సప్లై చేస్తున్నారు. ఇక్కడ మన దగ్గర ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఎలాంటి ఇద్దరు కైసాకి చెల్లరావు కైసాకి చెల్లరా సార్? ఇక్కడ మనతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. అసలు ఇలా ఇక్కడ ఎలాంటి సహాయక చర్యలు జరుగుతున్నాయో తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ప్రస్తుతం ఎలాంటి సహాయక कैसा रेस्क्यू चल रहा है इधर, क्या रेस्क्यू चल रहा है इधर? सर नमस्कार सर, हम विजयवाड़ा से आए हैं सर। जैसा कि वारंगल में फ्लड सिचुएशन में रखी है, तो हम जो तहसीलदार सर हैं उनके पास रिपोर्ट हुई, उन्होंने ये कॉलोनी बताई है। यहाँ बता रहे हैं कि 200 या 300 पब्लिक फंसी हुई है। हम जल्द से जल्द हमारे ऑप्स स्टार्ट कभी चालू हो गया और रेस्क्यू का काम? इसको का काम सर लगभग तैयारी तो हम लगभग 1 घंटे पहले कर रहे हैं, लेकिन हमारे फर्स्ट बोट ऑलरेडी सेकंड बोट चली गई है। Is there any old person in this colony or going to rescue? No issue sir. We are trained in MFR. We also manage. ఇక్కడ ప్రస్తుతం రెస్క్యూ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఇటు ఖాళీలో ఉన్న ప్రజల్ని కూడా రెస్క్యూ చేసి పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అయితే వీరు 2 తాత్కాలిక బోట్ల ద్వారా కూడా ప్రస్తుతం రెస్క్యూ చేస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా అనేక కాలనీలో ప్రస్తుతం వరంగల్ నగరం ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడికి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాత్రి నుంచి కూడా ఇళ్లకే పరిమితమై బయటికి రాలే పరిస్థితిలో కొంత వారికి కావాల్సిన ఫుడ్ తో పాటు మంచినీటి సదుపాయాన్ని కూడా ఇటు అధికార యంత్రాంగం అయితే వారికి సప్లై చేస్తున్న పరిస్థితి అయితే ఓవరాల్ గా ఉంది. దీపిక, చంద్రశేఖర్, అక్కడి ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇలాగే ఈ వర్షపాతం ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు? నిన్నటితో పాటు ఈ రోజు కూడా వర్షపాతం భారీగానే ఉంటుందని ఇటు వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అయితే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి వరకు అయితే వర్షం ఆగిపోవడం జరిగింది. రాత్రి నుంచి అయితే ప్రస్తుతం అయితే వర్షం లేకపోయినప్పటికీ మళ్ళీ ఏ క్షణానైనా వర్షం వస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ముందస్తు చర్యల్లో భాగంగా అధికార యంత్రాంగం అన్ని చర్యలు అయితే తీసుకుంటుంది. కొంత ప్రజలు రాత్రి నుంచి కూడా ఇళ్లకే పరిమితం అవ్వడం, కొంత కరెంటు కష్టాలు కూడా ఉండటంతో రాత్రి అంతా కూడా బిక్కుబిక్కు కొన్ని నిద్ర లేకుండా గడపాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అంతేకాదు ఇటు తినడానికి కావాల్సిన ఆహార పదార్థాలతో పాటు ఇటు మంచినీరు కూడా కొంత లేకపోవడం, ఎందుకంటే కింద ఉన్న కొన్ని కాలనీలు అయితే కింద ఉన్న ఫ్లోర్స్ మొత్తం కూడా వాటర్ చేయడంతో ఇటు నిత్యావసరాలు కూడా కొంత ఖరాబ్ అయిపోయిన పరిస్థితి, కావాల్సిన తాగునీరు కూడా లేకపోవడంతో ఇటు అధికార యంత్రాంగం నిత్యావసరాలు కూడా అవసరమైన ఫుడ్ తో పాటు వాటర్ ని కూడా సప్లై చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచే మొత్తం వారు రెస్క్యూ టీమ్స్ ఏదైతే బాగా ఎఫెక్టెడ్ అయిన కాలనీలలో మొత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ వారికి బోట్ల ద్వారా, కొంత ట్రాక్టర్లు, జేసీబీల ద్వారా కొంత కాలనీలో చిక్కుకుపోయిన వారిని అయితే ఫస్ట్ బయటికి తీసుకువచ్చి ఇటు పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అయితే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇటు ఆర్డీఓలు కానీ ఇటు ఎంఆర్ఓలు కూడా ఇటు వారి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఒకవేళ ఇంకా వర్షం మళ్ళీ కొనసాగితే ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయ్యే ఏరియాలు ఉన్నాయి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ముద్దగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దీపిక, చంద్రశేఖర్, ఎవరైనా అధికారులు నేరుగా పర్యవేక్షించడం జరిగిందా వరంగల్ నగరాన్ని? వారికి అందజేసిన టోల్ ఫ్రీ నంబర్ ఏంటి? మొత్తంగా ఎన్ని కాలనీలు నీట మునిగాయి? ఇటు అధికారులు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నారు. అధికారులు మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నారు. ఇటు ఆర్డీఓ తహసీల్దార్ తో పాటు ఇటు జిల్లా కలెక్టర్లు కూడా ముంపు ప్రాంతాలను పర్యటిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యటించి అక్కడ ఉన్న వారిని అలర్ట్ చేస్తున్నారు. ఇటు పోలీస్ యంత్రాంగం కూడా ఆ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తుంది. ఇటు ఆ పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు అధికారులు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి సహాయక చర్యలు ఇంకా ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటే మంచిది అనే విషయంలో ముందుకు వెళ్తున్న పరిస్థితి. దానికి తోడు ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇటు రాజకీయ నాయకులు కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజల మధ్యలో ఈ ముంపు కాలనీలోకి వెళ్తున్న పరిస్థితి. అక్కడ ప్రజలను కొంత వారి కష్టాలు తెలుసుకొని ఎలాంటి సహాయక చర్యలు చేయాలి, ఎలాంటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అయితే ఎప్పటికప్పుడు తెలుసుకొని ముఖ్యంగా అయితే సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం అయితే మంచిగానే స్పందిస్తుందని ఇటు ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.
ఇటు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇటు కలెక్టరేట్ వరంగల్ కలెక్టరేట్, హన్మకొండ కలెక్టరేట్ తో పాటు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని కలెక్టరేట్లలో కూడా సపరేట్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి ఏదైనా సమాచారం అందించాలని అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచే ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఫోన్ చేస్తూ వాళ్ళు రెస్క్యూ చేయాలని చెప్పి ఎక్కడెక్కడైతే అడుగుతున్నారో ఆ ప్రాంతానికి అధికారులు వెంటనే స్పందించి అక్కడి నుంచి ప్రజలను అయితే రెస్క్యూ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీపిక. చంద్రశేఖర్, అలాగే వారికి ఆహార సదుపాయాలు కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఏ విధంగా అందుతున్నాయి? మొత్తంగా సహాయక చర్యలు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? ఒక పక్క ఎవరైతే ఫస్ట్ ఈ మునిగిపోయిన కాలనీలో ఉన్న ప్రజలని రెస్క్యూ చేసి సహాయక కేంద్రాలకు తరలించాలని అధికార యంత్రాంగం అయితే ముందస్తుగా అయితే చూస్తుంది. దాంట్లో ముందుగా ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్న కొంత వృద్ధులను కానీ ఇటు రోగాలతో ఉన్న వారిని ముందస్తుగా అయితే ఇటు స్ట్రెచ్చర్ల ద్వారా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత అటు ఆ కాలనీలో ఉన్న ప్రజల్ని కూడా కొంత వారిని ముందు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలించడం కాదు, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే అత్యవసర మెడికల్ సహాయం అందించడానికి కూడా ఇటు ఆ పునరావాస కేంద్రాల్లో కూడా కొంత మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ఇటు రెస్క్యూ చేసే సమయంలో ఎవరైనా అత్యవసర వైద్య సేవలు అవసరం ఉంటే వారిని సంబంధిత ఎంజిఎం కానీ అక్కడికి రిఫర్ చేస్తూ అక్కడ వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. అంతేకాదు వారు రాత్రి నుంచి కూడా కొంత ఎలాంటి ఆహారం తీసుకోలేని వారందరినీ కూడా ఆహార ప్యాకెట్లను కూడా వారు కాలనీలో ఉన్న ఇళ్లలో ఉన్న వారికి అయితే చేరవేస్తున్నారు. కొంత ఆహార ప్యాకెట్లతో పాటు మంచినీరు కూడా చేరవేస్తున్న పరిస్థితి. మొత్తము ఇటు అధికార యంత్రాంగం స్పందించే తీరు అయితే ప్రజలైతే కొంత మంచిగా ఉందని మెచ్చుకుంటున్న పరిస్థితి ఏదో ఉంది. ఎక్కడ కూడా అధికారులు అలసత్వం వహించకుండా వారికి ఇచ్చిన ఫిర్యాదును వెంటనే పరిశీలిస్తున్నారు. అంతేకాదు మోస్ట్లీ ఎఫెక్టెడ్ అయిన కాలనీలు ఏమున్నాయో వాటి సమాచారాన్ని తెలుసుకొని అక్కడికి కూడా అధికారులు వెళ్ళి అక్కడ ఎలాంటి సహాయ చర్యలు చేయాలి, ఏ విధంగా ప్రజలకు అక్కడ రెస్క్యూ చేసేదానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇదే వర్షం కొనసాగితే మళ్ళీ ఎక్కడ ఇంకా ఎఫెక్ట్ అయ్యేది ఉంటుంది, అవన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించుకుంటూ అధికారులని అలర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఓవరాల్ గా ఈ రోజు భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఇటు స్కూళ్ళని కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. మొత్తం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో ప్రస్తుతం అయితే అందరు కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో బయటకు రాలేని పరిస్థితి ఉండటంతో జనజీవనం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు వరంగల్ నగరం వ్యాప్తంగా కూడా మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడికి ఇళ్లలోనే చిక్కుకపోవడంతో ప్రస్తుతం వారిని కొంత ఎవరైతే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారో వారిని అయితే ప్రస్తుతం రెస్క్యూ చేసి అయితే ప్రస్తుతం ఆ కాలనీ ప్రజలకైతే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇదే విధంగా మరింత వృద్ధి కొనసాగి మళ్ళీ వర్షం ముందులైతే మరికొన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసే కూడా ఒక పక్క అధికారులు ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. దీపిక, చంద్రశేఖర్, అక్కడ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం కానీ చేస్తారా? వారి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయడానికి. స్థానికులు కూడా చెప్తున్నారు, మనం ఆల్రెడీ స్థానికులను మాట్లాడిచ్చాము. వారు రాత్రి నుంచి కూడా ఇళ్లకే పరిమితం అయిపోయాము, ఇటు బయటికి రాలేని పరిస్థితి, రోడ్లన్నీ కూడా భారీగా వరద నీరు చేరటము. ఇప్పటికి మనం చూడొచ్చు వరద అనేది చాలా ప్రవాహంగా వస్తుంది, అసలు మనుషుల్ని నెట్టేసుకుంటూ పోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాత్రి కరెంట్ కూడా లేకపోవడంతో బయటికి రాలేని పరిస్థితి, ఇళ్లకే పరిమితం అయ్యాము. ఈ రోజు ఉదయం నుంచి మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడంతో ఎప్పటికక్కడికి ఇటు లోకల్ పొలిటికల్ లీడర్స్ కానీ ఇటు కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి ఇటు అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు ఎక్కడికక్కడికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితోని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితోని ప్రస్తుతం అయితే ఇక్కడ లోకల్ కాలనీలకు సంబంధించిన ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. దీపిక, చంద్రశేఖర్, ఆ పరిస్థితి మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు? ఇదే విధంగా ఈ రోజు వర్షం కనుక లేకపోతే రేపు మధ్యాహ్నం వరకు అయితే ఇది కాలనీలో ఉన్న వాటర్ కూడా బ్యాక్ వాటర్ అంతా కూడా మోస్ట్లీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కడో లోతట్టు ప్రాంతాలు తప్పించి ఈ కాలనీలన్నీ కూడా మొత్తం ఈ ముంపు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు వర్షం లేకుండా ఉంటే మాత్రం రేపు సాయంత్రం వరకు అయితే మొత్తం వరంగల్ వ్యాప్తంగా కూడా కొంత సాధారణ స్థితి నెలకొనే అవకాశం అయితే ఉంటుంది. దీపిక, చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు అక్కడ వరద ప్రభావం ఏ విధంగా ఉంది, అక్కడి పరిస్థితి మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ వరద ప్రభావంగా ఉంది. మినిమం వరంగల్ నగర వ్యాప్తంగా 20 కాలనీలకు పైగా అయితే భారీగా వరద తాకిడికి గురయ్యాయి. అసలు కొన్ని కాలనీల్లో అయితే మనం మోకాళ్ళ లోతు నుంచి నడుము లోతు వరకు కూడా భారీగా వరద ఇప్పటికీ ప్రవహిస్తున్న పరిస్థితి. అక్కడ కాలనీలో నుంచి ఉన్న ప్రజలైతే వారు ప్రభుత్వ సహాయం కోసం నిత్య అవసరాలు
కావాల్సిన ఫుడ్ వాటర్ కోసం అయితే ఇళ్ల పైకి ఎక్కి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కొంచెం ఈ వరంగల్ నగర ప్రజల పరిస్థితి కొంచెం దయనీయంగా ఉంది. ఒక్కరోజు కూర్చున్న మొంత తుఫాను దెబ్బకైతే మొత్తం అతలాకుతలం అయిపోయింది. మొత్తం ప్రజా రవాణా స్తంభించిపోయింది. మొత్తం జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయిపోయి ప్రభుత్వ సహాయం కోసం ఇటు పునరావాసం కోసం ప్లస్ ఇది అదే భారీ వరద నీరు చేరడంతో వారు ఈ వరద నీరు వల్ల ఎలాంటి తాగునీరు కానీ కావాల్సిన వాటర్ కూడా లేని పరిస్థితితో అయితే ప్రజలంతా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. దానికి తోడు రాత్రి నుంచి కూడా కరెంటు లేకపోవడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకైతే గురవుతున్నారు. దీపిక, చంద్రశేఖర్, ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలని కానీ అక్కడ వాస్తవ దృశ్యాల్ని మాకు ఒకసారి చూపిస్తారా? దీపిక, మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం ప్రవర్ కాలనీలో ఉన్నాము. ఇది ఇక్కడ అంతా కూడా మనం చూస్తున్నాము. భారీగా వరద నుంచి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వరద అంతా కూడా మనుషుల్ని నెట్టేస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా పక్కనే ఉన్న వడ్డపల్లి చెరువులోకి బాగా వరద నీరు చేరడంతో మత్తడి ఉధృతంగా ప్రవహిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉధృతంగా ప్రవహించడంతో ఆ మత్తడి పరిసర ప్రాంతాలున్న ఈ కాలనీలన్నిటి కూడా ఈ విధంగా భారీ వరద వచ్చింది. ఇక్కడ చూడండి, మనము ఇటు కూడా మనం చూస్తే మొత్తం ఈ కాలనీలన్నీ కూడా నిన్నటి నుంచి కూడా ఇక్కడ మొత్తం వాటర్ అంతా ఇక్కడ నిల్వ ఉండటంతో మొత్తం ప్రజలు ఎవరు కూడా రాలేని పరిస్థితి ఉంది. అంతేకాదు ఇటు ఒక పక్క మనము ప్రజలు ఇళ్ల ముందుకు వచ్చి వారైతే మొత్తం ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటుందనే చూస్తున్నారు. భారీగా అయితే మొత్తం ఇదే కాదు, అసలు ఇలాంటి కాలనీలు ఒక 20కి పైగా కాలనీల పరిస్థితి ఇలానే ఉంది. మొత్తము ఇంకా కొన్ని కాలనీలో అయితే మోకాళ్ళలో నీళ్లు ఉన్నాయి. ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా బోట్ల ద్వారా ఇటు లోపలికి వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అది దూరం నుంచి చూసుకున్నట్లయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ బోట్ల ద్వారా ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే పోయిన కొద్ది కూడా వాటర్ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉండటంతో అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల రెస్క్యూ చేసుకునేందుకు వారు సిబ్బంది కాలనీ లోపలికి వెళ్తున్నారు. మనం అక్కడ దూరంలో చూసినట్లయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లతో వెళ్తున్న పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఇదంతా కూడా ఇంకా పోను కూడా ఇంకా చాలా తీవ్రంగా ఉంది. ఇంకా పోను కూడా మోకాళ్ళ లోతు కాదు, నడుము లోతు పైగా నీళ్లు ఉన్నాయి. అక్కడ ఉన్న ఇళ్లలో కూడా మొత్తం నీళ్లు పోయినాయి. నీళ్లు పోవడంతో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళలేని పరిస్థితి, ఓన్లీ బోటు ద్వారానే వెళ్లే విధంగా ఉండటంతో ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇటు వెళ్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా మోకాళ్ళలోతు వరద నీరు చేరి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి అయితే ఉండటంతో ఇక్కడ సహాయ చర్యలు చేసి వారిని రెస్క్యూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీపిక, అలాగే చంద్రశేఖర్, ఈ హాస్టల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి సహాయక చర్యలు అందుతున్నాయి? వారు కిందికి రాలేక పైకి వెళ్ళి తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. వారి పరిస్థితి ఏంటి? అసలు అందరికీ సహాయక చర్యలు అందుతున్నాయా లేదా? ప్రభుత్వ యంత్రాంగం మాత్రం చాలా అలర్ట్ అయింది. ఎందుకంటే ముందస్తుగానే తుఫాను ప్రభావం తెలంగాణ పైన ఉంటుంది అని చెప్తే ఏ క్షణాన ఏ విధంగా అయినా జరగవచ్చు అని ప్రభుత్వం అయితే చాలా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం వరదల సమయంలో పూర్తిగా అలర్ట్ అవుతుంది. గత అనుభవాల దృష్ట్యా అధికార యంత్రాంగం ముందస్తుగానే విపత్తును ఊహించి ఎలాంటి చర్యలు తీసుకోవాలని అయితే ప్రభుత్వ యంత్రాంగం ముందస్తుగానే పూనుకోవటం, ఎక్కడికక్కడికి వారికి ఉన్న గత అనుభవాల దృష్ట్యా ముంపు ప్రాంతాలు, ఎఫెక్టెడ్ ప్రాంతాలని గుర్తించి వాటిపైన ముందే ఫోకస్ చేయడం, అందుకు కావాల్సిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుకోవటం, ఇటు గ్రౌండ్ లెవెల్లో పోలీస్ అధికారులకు కానీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇటు వైద్య సిబ్బంది కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇక్కడ విద్యుత్ సిబ్బందిని కూడా ఒక రోజు ముందుగానే అందరినీ సెలవులు క్యాన్సిల్ చేసి డ్యూటీలోకి పిలిపించుకోవడం జరిగింది. ఎక్కడ ఒకవేళ రూట్ మార్చుకొని మోంతా తుఫాన్ ఒకవేళ తెలంగాణ వైపు సైడ్ వచ్చినట్లయితే ఒకవేళ భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధమైంది. ఆ నేపథ్యంలోనే మనకి కొంత నష్ట నివారణ చర్యలు చాలా తక్కువైనాయని చెప్పుకోవచ్చు. ఒక పక్క గతంలో లేనంతగా భారీ వర్షపాతం నమోదైనప్పటికీ వరంగల్ ట్రై సిటీ చూసుకున్నట్లయితే ప్రాణ నష్టం అనేది ఏది లేదు. దీనివల్ల మనం చూసుకోవచ్చు అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందించింది, అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అసలు భారీ వరద చూడొచ్చు. ఇప్పుడు మనం నిల్చున్న ప్లేస్ ఆ మనుషుల్ని నెట్టేసుకుంటూ వెళ్తుంది. భారీ వరద ఇది. అంటే అక్కడ ఎప్పుడు లేనంతగా వడ్డేపల్లి చెరువు మొత్తం కూడా ఉధృతంగా ప్రవేశించింది మత్తడి. ఆ మత్తడి వచ్చిన ఉధృతకి
ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా మనం ఇక్కడ నిలబడుతుంటే మనం నెట్టేస్తున్న పరిస్థితి, అంటే నడుచుకుంటూ వెళ్ళలేని పరిస్థితి ఉన్న ప్లేస్లు కూడా ఉన్నాయి. అసలు ప్రజలైతే ఈ ఎఫెక్ట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ అధికారులు కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, రాత్రిపూట నిన్న కొంత సమాచారం మేరకు పోలీసులు జేసీబీల సాయంతో కూడా ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి వారిని రెస్క్యూ చేయడం జరిగింది. వీటన్నిటి చూస్తే కొంత ప్రాణ నష్టం జరగలేదు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించిన తీరైతే చాలా బాగుంది. ఇటు ఎవరైతే హాస్టల్లో ఉన్న విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారికి కావాల్సిన నిత్య అవసరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ అదంతా కూడా ఇది ఎఫెక్టెడ్ ఏరియాలో ఉంటే వాటిని వేరే కాడికి తాత్కాలికంగా తరలించి కూడా వారికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు. ఇంకో పక్క ఇటు మెడికల్ టీమ్ కూడా అలర్ట్ అయింది. ఇటు భారీ వర్షాల నేపథ్యంలో కాలనీలకి వరద నీరు చేరడంతో భారీగా రోగాలు బారిన పడే అవకాశం ఉంది. కొంతమంది వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న వారికి కూడా ఇటు ట్రీట్మెంట్ అందించడానికి అక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇటు మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, రెవెన్యూ సిబ్బంది అలర్ట్ అయిన తీరు పట్ల అయితే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీపిక, చంద్రశేఖర్, అక్కడ మోకాళ్ళ లోతు నీరు చేరినట్టుగా తెలుస్తుంది. నీటిని తొలగించే ప్రక్రియ ఏమైనా చేస్తున్నారా? ప్రస్తుతం నీటిని తొలగించడానికి ఈ వాటర్ పోవడానికి కావాల్సిన ఎక్కడైతే అడ్డు ఉన్నదో గుర్తించి అక్కడైతే జేసీబీల సాయంతో ఉన్న వాటిని తొలగించి ప్రస్తుతం ఈ నీటిని మనము అంటే ఇది చాలా ఫ్లోటెడ్ గా వస్తుంది, చాలా స్పీడ్ గా ఈ ఫ్లో ఉంది. కాబట్టి ఈ ఫ్లోని ఇది కొంత వరద నీరు వర్షం వల్ల వచ్చిన ముంపు నీరు అయితే మనము కొంత జేసీబీల సాయంతో తొలగిస్తే వెళ్తుంది. కానీ అది ఇట్లా కాదు, ఇది వడ్డేపల్లి నుంచి ఉధృతంగా వస్తున్న వడ్డేపల్లి చెరువులోకి భారీ వాటర్ చేరడంతో ఆ మచ్చడి ద్వారా ఉధృతంగా బయటకు వస్తున్న నీరు ఇది. కాబట్టి ఇది ఈ విధంగా ప్రవాహంగా వెళ్ళిన తర్వాత లాస్ట్కి ఈ ప్రవాహం తగ్గిన తర్వాత ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీరుని మాత్రం తీయడానికి అధికారులు ఏదన్నా జేసీబీల ద్వారా కొంత గండి కొట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది ఉధృతంగా ఉండటంతో ఈ వాటర్ అయితే కొంత సమయం తీసుకున్న తర్వాతనే అలాంటి చర్యలు చేసే విధంగా అయితే ఇక్కడ పరిస్థితి ఉంది. దీపిక, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.